హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎగ్స్, బీన్స్, టమాటా కర్రీ చేసుకుందాం అండి. ముందుగా పాన్లో ఆయిల్ పోసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఆ ఆయిల్లో మరిగిన తర్వాత వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి ముందు. పసుపు ఎందుకంటే ఎగ్స్ వేయించేటప్పుడు పాన్కే అంటుకోవాలన్నమాట. ఇది అందరికీ తెలుసు అనుకోండి, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. మరి ఎక్కువగా బాయిల్ చేయకూడదండి. జస్ట్ చిన్నదాన్ని స్మెల్ పోయేటట్టుగా బాయిల్ చే ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసి మళ్ళీ ఆ ఆయిల్లోనే ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేగిపోయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అవి 2 బాగా కలపాలి. కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. అవి దగ్గర పడినాయండి. అటు ఇటు కలిపిన తర్వాత ఇప్పుడు దగ్గర పడ్డాక బీన్స్ వేసుకోవాలి. బీన్స్ ఆల్రెడీ ఉదయాన్నే నేను నానబెట్టానండి. 11కి చేస్తున్నాను. ఉదయం నానబెట్టాను, బాగా నానాయి. అంటే అవి విత్తనాలు కాదు, పచ్చివే. ఇటు నర్సీపట్నం సైడు ఏజెన్సీ నుండి వస్తాయండి వైజాగ్‌కి. చాలా టేస్ట్ ఉంటాయండి. హెల్తీ ఫుడ్ కూడా. ఇప్పుడు దానిలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న వేపి పెట్టుకున్న ఎగ్స్, కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని దానిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని దానిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. కొంచెం బాగా తక్కువ. బాగా కలిపి దానిలో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ పోసుకోవాలి. అంతే, మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం మళ్ళీను. చూద్దామండి. దగ్గరగా మరుగుతోంది. కాబట్టి ఇంకొద్దిసేపు మరగనిద్దాము. మూత పెట్టుకుందాం. మళ్ళీ చూస్తే అయిపోయిందండి, కూర తయారైపోయింది. ఇంక మరీ దగ్గరగా అయితే బాగుండదు. కొద్దిగా టమాటాలు వేసాం కాబట్టి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇంక దీనిలో గరం మసాలా అవి ఏమి అక్కర్లేదు. ఇప్పుడు కూర రెడీ అండి. వేడివేడిగా ఉంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. మంచి హెల్తీ ఫుడ్ అండి. బీన్స్ చాలా హెల్తీ ఫుడ్. అవి బజార్‌లో కాస్ట్‌లీ కూడాను. ఇది మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.